హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే కొమ్రవెల్లిలో తీసిన వీడియో అనమాట. మేమైతే జాతరలకు వెళ్ళాము, వేములవాడ, కొమ్రవెల్లి, కొండగట్టు. అన్ని వీడియోస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వ్లాగ్ని కంటిన్యూ చేద్దాము. మేమైతే అందరము రెడీ అయిపోయినామండి వెళ్ళడానికైతే. మార్నింగ్ 10 అవుతుంది. దంచిక అయితే చూస్తుంది, ధన్వికనైతే కళ్యాణ్ అయితే ఎత్తుకుంది. వీళ్ళైతే ఎక్కడికి వెళ్తున్నామని చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. మా అక్క కూడా రెడీ అవుతుంది. వెళ్ళేటప్పుడు అయితే కారు ముందైతే కొబ్బరికాయ కొట్టాలని మా అత్తమ్మ వెళ్తుంది కొట్టడానికి. ఎప్పుడైనా మేమైతే జాతరలు వెళ్ళే ముందు కారు ముందైతే కొబ్బరికాయనైతే కొడతామండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక కొబ్బరి వక్కనేమో పైకి విసిరేస్తాము, ఇంకొకటేమో కారు కిందికి అయితే విసిరేస్తాము. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామండి. మెయిన్ రోడ్ అయితే ఎక్కాము. పిల్లలైతే చాలా సైలెంట్గా ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నామనేసి. జాతరలు వెళ్ళొచ్చాకైతే మాకైతే కోల్డ్, కాఫ్ అందరికీ వచ్చాయండి. జలుబు ఉండడం వల్ల నా వాయిస్ అయితే మొత్తం చేంజ్ వస్తుందండి. కొంచెం వాయిస్ని అయితే ఇగ్నోర్ చేయండి. ఇప్పుడైతే మేమైతే పెద్దపల్లి దగ్గరలో ఉన్నాము. పిల్లలైతే కార్ మూవ్ కాగానే కాసేపు అలా చూసుకుంటూ అయితే నిద్రపోయారండి. ఇప్పుడైతే కరీంనగర్ దగ్గరలో ఉన్నాము. మేమైతే కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జ్ వస్తుందని చెప్పి చూడ్డానికని వీడియో అయితే మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీసాను, కానీ అది వేరే రూట్ నుండి వెళ్తే వస్తుందంట, అందుకే కనిపించట్లేదండి. ఫైనల్లీ మేమైతే కొమరవెల్లికి రీచ్ అయ్యామండి. ఎన్నో డేస్ నుండి అనుకుంటున్నాం, కానీ పిల్లల బర్త్డే అయిన తర్వాత అయితే కుదిరిందండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది మేడారం సమ్మక్క జాతర కాబట్టి జాతరకి వెళ్ళే ముందైతే కంపల్సరీ వేములవాడ, కొండగట్టు, కొమరవెల్లిలో పుట్టు వెంట్రుకలు అయితే తీస్తాము. ఆ తర్వాత మేడారంలో అయితే గుండు మొత్తం తీపిస్తామండి. కొమరవెల్లి వెళ్ళే దారిలోనైతే పక్కన ఈ పెయింటింగ్స్ బాగున్నాయని చెప్పి వీడియో అయితే షూట్ చేశానండి. కొమరవెల్లికి వచ్చాకైతే రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్కి వచ్చేసరికి అయితే 1 o'clock అయింది. అప్పుడైతే టెంపుల్ దర్శనం అయితే క్లోజ్ అవుతుందంట 1కి, మళ్ళీ 3 o'clockకి ఓపెన్ అవుతుందంట. అందుకే మేమైతే రూమ్కి వచ్చేసి వంటలు అయితే చేసుకున్నాము. ఇక్కడ మా అక్క అయితే వంటలు చేస్తుంది. మల్లన్న దేవుడి బోనాలకైతే చిక్కుడుకాయ కర్రీనే చేస్తాము. బయట అయితే మా అత్తమ్మ బెల్లపన్నమును పసుపన్నం వండుతుంది. ఈ వీడియో అయితే మా పాప షూట్ చేసింది, రూమ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ అన్ని బోల్ పెట్టారు ఫ్రెండ్స్, చూసారా? ఇక్కడ ఒక కిటికీ ఉంది, ఇంకా ఇక్కడ అన్ని పసుపు ఇవన్నీ కొట్టిర్రు. అక్కడ అయితే సెల్ఫ్ ఉన్నాయి, అటైతే బాత్రూమ్స్ ఉన్నాయి. రూమ్ నెంబర్ 3 అక్కడ రాసి చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, రూమ్ నెంబర్ 3 ఇదైతే. ఒక చైర్ కూడా ఫ్రీ పెట్టిరు. ఇది ఎవరితో డోర్ వేరే వాళ్ళది, మనం చూడద్దు అట్లా. మల్లన్న బోనాలు చేసినప్పుడు చిక్కుడుకాయ కర్రీలో అయితే గుమ్మడికాయనైతే వేస్తాము.
బయట అయితే వంటలు అవుతున్నాయి. ఇప్పుడు ఫైనల్గా అయితే చిక్కుడుకాయ కర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడు బోనాలు అయితే పూజిస్తున్నాము. తెల్లపిండి పసుపుతోనైతే ఇలా గీతలు అయితే గీయాలి. ఇప్పుడు ఈ బోనాలకైతే బంతిపూలను అయితే కట్టుకుంటున్నాము. మేమైతే ఇంటి దగ్గర నుండే బంతిపూలు తీసుకొచ్చుకున్నాము. ఎందుకు పెడతా కళ్యాణ్ మన చూసే ధన్విక పడుతున్నా జారుతుంది. ఎందుకు నీకంత సోకు? నాకు ఎత్తనే బిజీగా ఉండవచ్చు అన్నీ ఎత్తారు. బోనాలు అయితే ఇక్కడనే ఉంచి గుళ్ళో అయితే దర్శనానికి అయితే వెళ్తామండి. వచ్చాక మళ్ళీ తింటాము. ఇప్పుడైతే మేమైతే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. దంచిక అయితే పడుకుంది. ధన్విక అయితే అలా పక్కన బొమ్మలు వాటన్నిటిని అయితే చూస్తూ ఉంది. ఏం వీడియో సారాట అయ్యే పక్కకు అయ్యే అయ్యే ఏమకు ఏమకు ఇవేనా శ్రేష్ఠ శ్రేష్ఠ నువ్వు కూడా నేను కూడా నన్నే వాళ్ళు కోనేరు కాడ అక్కడ తీయాలడుగా ఐదు కత్తర్లు పిల్లలకి పుట్టు వెంట్రుకలు అయితే కోనేరు దగ్గర ఇవ్వాలనంట, టెంపుల్ దగ్గర కాదంట. అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చాము. చూడండి కోనేరు దగ్గర కొంచెం వాటర్ కూడా లేవండి.
మేమైతే ఇక్కడనే కూర్చోబెట్టి పిల్లలకైతే పుట్టు వెంట్రుకలు అయితే తీస్తున్నాము. బేబీ కటింగ్ ఒకటి 5 కత్తర్లు అయితే ఇస్తామండి. రెండు అయిపోయింది. పిన్ని దాన్ని పట్టుకో. రైట్ ఒకటి రెండు మూడు ఎవరు కట్ చేస్తారు? ఆడోళ్ళు కట్ చేస్తారా? దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు రూమ్కి వచ్చి బోనం చెల్లించడానికి అయితే వచ్చాము. బోనం చెల్లించి అందరం తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాము వేములవాడకి. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వేములవాడ వ్లాగ్ వస్తుంది. కీప్ వాచింగ్. బాయ్.